ఎన్ని డ్రామాలు చేసినా 2027 వరల్డ్ కప్లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఆడతారు. గంభీర్కు ఇచ్చి పడేసిన ధోనీ. టీమిండియా జట్టులో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ప్రాముఖ్యత గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఈ ఇద్దరు జట్టులో ఉంటే ఎంతటి బలమైన ప్రత్యర్థినైనా ఓడించగలదు టీమిండియా. అయితే అలాంటి రోహిత్ శర్మ అలాగే విరాట్ కోహ్లీ ఇద్దరు వన్డే వరల్డ్ కప్ 2027 ఐసీసీ వరల్డ్ కప్ 2027 టోర్నమెంట్లో ఆడటంపై సర్వత్రా టెన్షన్ నెలకొంది. గౌతమ్ గంభీర్ కోచ్గా ఉంటే వాళ్ళిద్దరూ వన్డే వరల్డ్ కప్ ఆడే ఛాన్స్ తక్కువగా ఉన్నట్లు చాలా వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇలాంటి నేపథ్యంలో టీమిండియా మాజీ కెప్టెన్ మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వన్డే వరల్డ్ కప్ 2027 టోర్నమెంట్లో రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లీ ఖచ్చితంగా ఉంటారని వ్యాఖ్యానించారు. వాళ్ళ ఏజ్ పైబడినప్పటికీ ఫిట్నెస్ చాలా బాగుందని వెల్లడించారు. ఎవరు అవునన్నా కాదన్నా వరల్డ్ కప్లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఉండాల్సిందేనని తెలిపారు. టీమిండియా అత్యంత బలమైన జట్టు. టీమిండియా జట్టుకు 3 ఐసీసీ ట్రోఫీలు అందించిన మొనగాడు మహేంద్ర సింగ్ ధోనీ. ప్రస్తుతం రిటైర్మెంట్ లైఫ్ ఎంజాయ్ చేస్తున్న మహేంద్ర సింగ్ ధోనీ ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్లో కూడా కొనసాగుతున్నాడు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ధోనీ టీమిండియా జట్టు గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముందుగా టీ20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్లో పాల్గొనబోయే టీమిండియా జట్టు గురించి మాట్లాడుతూ ప్రశంసల వర్షం కురిపించారు. ప్రస్తుతం టీ20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్లో పాల్గొనే 20 జట్లలో ఇండియా అత్యంత ప్రమాదకరంగా ఉందని వ్యాఖ్యానించారు. బ్యాటింగ్ లైన్విలాగే బౌలింగ్ అద్భుతం అన్నారు. ఖచ్చితంగా టీమిండియా ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ గెలిచే అవకాశాలు ఉన్నట్లు కూడా పరోక్షంగా హిట్ ఇచ్చారు ధోనీ. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ కాంబినేషన్పై ధోనీ కామెంట్స్. మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో విషయాలు తెలుసుకోవాలనుకుంటే డూ సబ్స్క్రైబ్ టు సమాజం ముచ్చట్లు.